ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై కథ ముగిసింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమి పాలైంది. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని సిఎస్కే అందుకోలేకపోయింది. గుజరాత్ బౌలర్ల దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 3 వికెట్లు తీశారు సిరాజ్, రబాడా, రషీద్ ఖాన్. 140 పరుగులకే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్అౌట్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సిఎస్కే అద్భుతంగా ఆడిందని చెప్పాలా, లేకపోతే అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది అనేటువంటి మాట చెప్పాలంటే గుజరాత్ బాగా ఆడింది, సిఎస్కే అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది అనేటువంటి మాట. మొదటి ఓవర్ మొదటి బంతికే వికెట్ కోల్పోయినప్పుడే ప్రేక్షకుల్లో నమ్మకం పోయినటువంటి పరిస్థితి. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ మ్యాచ్ని? ఈ సీజన్ మొత్తం కూడా చెన్నై ఆట తీరుకు సంబంధించి ఏదో 2-3 మ్యాచ్ల్లో తప్ప వాళ్ళు 6 మ్యాచ్లు గెలిచినప్పటికి కూడా 2-3 మ్యాచ్ల్లో తప్ప పెద్దగా వాళ్ళు ఆకట్టుకున్న పరిస్థితి అయితే లేదని చెప్పాలి. ఇక ఈ సీజన్ లో గుజరాత్ బౌలింగ్ లైనప్ అంటే బ్యాటింగ్ ఆర్డర్ కంటే కూడా బౌలింగ్ లైనప్ కొంత మెరుగ్గా కనపడింది. అంటే బ్యాటింగ్ లో కొంత తడబడినప్పటికి కూడా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీయటం కానీ, మహమ్మద్ సిరాజ్ కానీ, లేదంటే రబాడా కానీ, రషీద్ ఖాన్, ఇలా కొంతమంది కీలక బౌలర్లు అంటే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయ్యారు. అది నిన్న ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ ఫస్ట్ ఓవర్ లో సంజు శాంసన్ వికెట్ దగ్గర నుంచి ఆ తర్వాత అతను పవర్ ప్లేలోనే మరో 2 వికెట్లు తీసినటువంటి పరిస్థితి. ఇది చెన్నై వెన్నువీర్చింది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక రబాడా కానీ లేదంటే మిగిలిన బౌలర్ నుంచి కూడా సహకారం ఉండటం, అలాగే చెన్నై చేసినటువంటి తప్పిదాలు, అనవసర పరుగుల కోసం ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకు కొంప ముంచాయనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక ఈ సీజన్ లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసినటువంటి చెన్నై ఇంకా తదుపరి మ్యాచ్ల విషయంలో వచ్చే సీజన్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఇదే మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ గా కొనసాగిస్తుందా లేదా అనేది అయితే ఇప్పుడు కొంత ఆసక్తిని రేపేటువంటి అంశం. మరి మినీ వేలం వచ్చి ఈ ఏడాది డిసెంబర్ లో జరగబోయేటువంటి మినీ వేలంలో జట్ల నుంచి కొంతమంది కీలక ఆటగాళ్లను వాళ్ళు వదిలేసేటువంటి అవకాశం ఉంది. భారంగా మారినటువంటి వాళ్ళు వదిలేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంలో ఏం చేయబోతారని చూడాలి. అంటే ధోని గైడెన్స్ లో టీం మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి ధోని మార్క్ టీంని ఈసారి మళ్ళీ వచ్చే సీజన్కి చెన్నై తరపున దించబోతున్నారనేటువంటి మాట. అంటే ఒకవేళ స్వస్తి పలకాల్సి వస్తే ఎవరెవరి పేర్లు ముందు వరుసలో ఉంటాయనేదే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడాలి? వాళ్ళు ప్రశాంత్ నీల్, కార్తిక్ శర్మ వీళ్ళిద్దరి విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నారు. కార్తిక్ శర్మ ఒక పర్వాలేదు అనిపించాడు. అలాగే ఇక్కడ ఓపెనింగ్ కి సంబంధించి చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బౌలింగ్ యూనిట్ కి సంబంధించి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బౌలింగ్ యూనిట్ లో కెప్టెన్సీ ఉంది కాబట్టి మ్యాచ్ లో కొనసాగించేటువంటి పరిస్థితి తప్ప ఒక కెప్టెన్ కాకపోయి ఉంటే మాత్రం తన ఫెయిల్యూర్ కి మొదటి 3-4 మ్యాచ్లకే తప్పించేవాళ్ళు అనేటువంటి మాట చూడచాల. లేదు రుతురాజ్ గైక్వాడ్ మనం వాళ్ళు అంచనా వేయలేము. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ఉన్నటువంటి స్కిల్స్ వేరు. అతను ఓకే అంటే ఇప్పుడు ప్రతి ఆటగాడికి బ్యాట్ ఫేజ్ అనేది ఉంటుంది. ఆ బ్యాట్ ఫేజ్ ని బట్టి మనం తక్కువ అంచనా వేయలేము. అతనేమి ఫెయిల్యూర్ బ్యాట్స్మెన్ కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రూవెన్ బ్యాట్స్మెన్. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఇది అంచనాలు అంటే అతనిలో స్కిల్ ఉంది. ఇప్పుడు స్కిల్ లేకుండా కెప్టెన్లుగా కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్కిల్ ఉంది కాబట్టి అతను మనం తక్కువ అంచనా వేయలేం. అలాగే అతని ఫుట్ వర్క్ ని బట్టి కూడా అతను మంచి బ్యాట్స్మెన్. కాకపోతే ఏంటంటే ఇక్కడ టైం బ్యాడ్ అన్నప్పుడు ఏం చేసినా అకౌంట్ తిన్న పనులు జరుగుతుందంటే అతనికి కలిసి రాలేదు, టైం కలిసి రాలేదు అంతే. అంటే వచ్చే సీజన్ కూడా తనే కెప్టెన్ గా కొనసాగే ఛాన్సెస్ 90% అతనే కెప్టెన్ గా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అతనికి ధోని ఆఫీసులు పుష్కలంగా ఉన్నాయి. అతను ధోని నీడలో ఎదిగాడు. ఒకవేళ ఇక 10% ఛాన్సెస్ లో మార్చాల్సి వస్తే సంజు శాంసన్ ని కెప్టెన్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఎంతో కొంత ఉండొచ్చు. కానీ మాక్సిమం అయితే అతనే కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై కథ ముగిసింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. అన్ని విభాగాల్లో చెన్నై ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది అనుకోవచ్చు. ఘోరంగా విఫలమైంది అన్ని విభాగాలు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో కూడా చేతులెత్తేసిందని చెప్పాలి. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని సిఎస్కే అందుకోలేకపోయింది. టీంకి సంబంధించి ఫ్యాన్స్ను కూడా ఎంతో నిరుత్సాహపరిచింది. సీజన్లో చివరి మ్యాచ్ అంటే ఎంతో హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మ్యాచ్లోనైనా రాణించి ఒక అద్భుత ముగింపు ఈ సీజన్కి సంబంధించి ఇస్తారేమో, ఈ నిరాశని కంటిన్యూ చేయరేమో అనుకున్నటువంటి పరిస్థితి నుంచి సిఎస్కే ఆడినటువంటి ఆట ఎంతో నిరుత్సాహపరిచిందని చెప్పాలి. గుజరాత్ బౌలర్ల దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. అయితే సిరాజ్, రబాడా, రషీద్ ఖాన్ తలా 3 వికెట్లు కూడా తీసిన పరిస్థితి ఉంది. 140 పరుగులకే
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్అవుట్ అవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందిన పరిస్థితి ఉంది.